హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయబోయే రెసిపీ ఏంటంటే మనకి బూరెలు అండి. ప్రసాదం బూరెలు అనేసరికి మనకి ఫెస్టివల్ మూడ్ అయితే వచ్చేస్తుంది కదా. చాలామంది నైవేద్యాలకు కానీ దేవుడి దగ్గర పెట్టడానికి కానీ లేదా మనం తినడానికి కానీ క్విక్గా అయిపోవాలి, స్వీట్ టేస్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదం బూరెల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఈ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందామా. దీనికోసం అయితే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది నెయ్యి అండి. నెయ్యి ఏంటంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, స్వచ్ఛమైన నెయ్యి. అలాగే కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నెయ్యిని ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుంటూ దీంట్లోనే నేను ఇక్కడైతే 2 గ్లాసెస్ వరకు కూడా ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వ నేను ఆల్రెడీ ముందే మెజర్ చేసి పెట్టానండి. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దీంట్లో 2 గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. దీంట్లోనే ఇంకా ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలాచీ పౌడర్ వేస్తూ అలాగే దీన్ని కలుపుకుంటూ మధ్యలో దీంట్లో వేయాల్సింది ఏంటంటే మన నెయ్యి అనేది వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగినంత ఇక్కడైతే షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ కొంచెం తక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపి షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత చెప్పాను కదండి, మధ్యలో ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాగ ఇక్కడ ఉడుకుతున్న సమయంలోనే మనం పక్కన కళాయి పెట్టి దాంట్లో కూడా నెయ్యి వేసి మీరు డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే కొబ్బరి కానీ ఏ ఉంటే అవి ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అనండి. అలాగే మనం ఏ స్వీట్ చేసినా స్వీట్ రెసిపీలోకి చిన్న సాల్ట్ అనేది వేసుకుంటే మనకి టేస్ట్ అనేది డబల్ అవుతుందండి, రెట్టింపు టేస్ట్ని ఇస్తుంది సాల్ట్ అనేది. సో మనకి ఇలాగ ఇప్పుడైతే మనకి ఈ ప్రసాదం అనేది అంటే ఉప్మా రవ్వ అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. దీంట్లో మనం ఇందాక వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరిని కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టుకుందామండి. ఇప్పుడు సోయ కోసం నేను ఆల్రెడీ మినపరుబ్బు రెడీ చేసి ఉంచాను. దాంట్లో సాల్ట్ అలాగే షుగర్ కూడా మరి అంత స్వీట్గా అయితే వద్దండి, కొంచెం షుగర్ వేసామా లేదా అన్నట్టు షుగర్ కూడా వేసేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈలోగా మనం పొయ్యి మీద పెనం అయితే ఆయిల్ వేడి చేస్తూ ఉండాలి. ఈ వేడెక్కేలోగా మనం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ప్రసాదాన్ని బూరెల్లాగా అంటే చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. మనం నెయ్యి చేతికి అప్లై చేయడం వల్ల మన చేతికైతే కొంచెం కూడా ఈ యొక్క ఉప్మా రవ్వతో చేసిన ప్రసాదం అనేది అంటుకోదు. ఫైనల్గా మనం ఈ బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మన సోయ అనేది రెడీ అయింది కదా, అలాగే మన ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఈ సోయలో ఒక 4-5 ముద్దలు వేసుకుంటూ అలాగే ఇప్పటి వరకు కూడా బూరెలు చేయని వాళ్ళకు సింపుల్గా రావాలి అంటే ఇలా స్పూన్తో తీసి ఇలా వేస్తే మనకి రౌండ్ షేపు వస్తుంది. ప్లస్ మన చేతికి కానీ లేదంటే ఆయిల్ తుల్లడం కానీ ఏమీ ఉండదండి, జాగ్రత్తగా వేసి తీసుకోవచ్చు. చూసారా ఎంత రౌండ్ షేప్లో వచ్చాయో, అలాగే మనకి మంచి కలర్ కూడా వచ్చాయి చూసారా. అంతేకాకుండా ఇవి తినడానికి స్వీట్గా అలాగే బయట లోన స్వీట్ ఉండి బయట అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి, సాఫ్ట్ అండ్ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోయే ప్రాసెస్ అండి ఇది, టైం టేకన్ అయితే అస్సలు కాదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఫైనల్గా మన బూరెలు అయితే ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా మనకి ఈ బూరెలన్నీ అయిపోయిన తర్వాత మనకి సోయ అనేది మిగులుతుంది కదా, ఆ సోయను కూడా మనం వదిలేయాల్సిన అవసరం లేదండి. సోయతో కూడా చాలా చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే సోయ మిగిలింది కాబట్టి అవి కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా వేసేసుకొని ఇవి కూడా తీసేసుకున్నానండి. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది 3-4 డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటుందండి. మీకు నేను విరిపి కూడా చూపిస్తాను చూడండి ఎంత అంటే సాఫ్ట్గా ఉందో. మనం నోట్లో పెడితే ఇంకా తింటుంటే తినాలనిపించే టేస్ట్ని అయితే ఇస్తుందండి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.